వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలపై ఇటు పూర్తిగా కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను కూడా ఇక్కడ కూటమి నాయకులు దహనం చేయడం జరిగింది. అయితే మనతో పాటు జనసేన నాయకులు గణేష్ ఉన్నారు. ఆయనకి మనుషులు ప్రతిచేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అంబటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తున్నారు? అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, వాళ్ళ నాయకులు అయితే ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి గత 7 నెలలుగా విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణలో వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో లడ్డూలో 1% కూడా నెయ్యి కలవకుండా కల్తీ లడ్డూ తయారు చేయడని చెప్పి సిట్టు నిర్ణయించడం జరిగింది. సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలందరూ ఎక్కడ గమనించి ఈ వెంకటేశ్వర స్వామి కలియుగదైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కొడతారని భయంతో వీళ్ళు రాష్ట్రం మొత్తం తెలిసేలాగా, లడ్డూలో కల్తీ జరిగిన రాష్ట్రం మొత్తం తెలిసేలాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలు కానీ కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళ విషయాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి నిన్న అంబటి ఆంబోత్ అనే ఒక వ్యక్తి, మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన అంబటి ఆంబోత్ ఒకటి రోడ్డు మీదకి వచ్చి మీరు నిజాన్ని ప్రచారం చేస్తారు, నిజాన్ని ప్రచారం చేస్తే మేము ఒప్పుకోము, మాదంతా అబద్ధమైన ప్రభుత్వం, గతంలో మేము అబద్ధమైన నాయకులు, మీ నిజాలు బయటపడితే మేము ఒప్పుకోమని చెప్పి కూటమి నాయకుల మీదకి వెళ్ళడం జరిగింది అంబటి ఆంబోత్. ఈ ఆంబోత్ ప్రజల్ని, అక్కడ వచ్చిన కూటమి నాయకులు చూసి మరింత రెచ్చిపోయి, ఎందుకంటే అంబటి ఆంబోత్కి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కళ్ళు వేయలా. అంటే వైసీపీ నాయకులు ఎవరికి కూడా కళ్ళాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు నోట్లోంచి మాట్లాడేది భాష బాగోదు. బూతుల మంత్రులు, గతంలో బూతుల ప్రభుత్వం, ఈ బూతులు మాట్లాడే వ్యక్తులకి అందరికీ కూడా ఒక లీడర్ జగన్మోహన్ రెడ్డి. ఈ బూతుల ప్రభుత్వాన్ని గతంలో అదే ధోరణి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాగే చేశారు. ఇవాళ అపోజిషన్లో ఉన్న కూడా అలాగే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న ఎట్లాంటి మాటలు అంటే మా నోటితో మేము మాట్లాడలేము. చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోతున్న వారి తల్లిని కూడా దూషించాడు ఈ అంబటి ఆంబోత్ అనే సంబరాల రాంబాబు. నీకు సంబరాలు చేసుకోవడం తప్పితే ప్రజలను ఏ రోజైనా మీరు రక్షించిందా? ప్రజల పక్షాన్ని ఎప్పుడైనా నిలబడ్డారు? మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ఉంటే మీకు 11కి వచ్చేవాళ్ళు కాదు, 151 నుంచి. మీరు పతనం ఏ రోజు ఆ రోజు స్టార్ట్ అయింది. మీరు బూతులు ఏ రోజు అయితే మొదలెట్టారో ఆ రోజు స్టార్ట్ అయింది. ఆ పతనమే ఇవాళ 11కి వచ్చింది. నీకు సంబరాలు ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు నీకు సంబరాలు నీ జైల్లో చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫున కూటమి నాయకులు ఎవరినేమైనా సరే సహించేది లేదు, మీ తాడ ఒలిచేదా కూడుకోమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా. ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఏదైతే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.